విమానాశ్రయం రావడంతో ఉత్తరాంధ్రకు కంపెనీలు క్యూ కడుతున్నాయని తెలిపారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో ఉత్తరాంధ్రకు రెక్కలొచ్చాయని తెలిపారు. ఇక ఎర్ర బస్సు రాదన్నారు. ఎయిర్ బస్ తీసుకొచ్చి చూపించామని చంద్రబాబు తెలిపారు. అవహేళన చేసిన వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారని చంద్రబాబు విమర్శించారు. అల్లూరి పేరు విమానాశ్రయానికి పెట్టడం రాష్ట్రానికి గర్వకారణమని తెలిపారు. ఇక వెంటిలేటర్ పై ఉన్న ఏపీకి ఆక్సిజన్ ఇచ్చి నిలబెట్టిన వ్యక్తి ప్రధాని మోదీ అని చంద్రబాబు అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను మోదీ కాపాడారని గుర్తు చేశారు. రాజధానికి పోలవరానికి ఇచ్చిన నిధి సహాయం చేసింది ప్రధాని మోదీనే అని అన్నారు. 2028లో అమరావతి మొదటి దశను ప్రారంభిస్తామని తెలిపారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తామని తెలిపారు. ఎయిర్పోర్ట్ కొబ్బరికాయ గుమ్మడికాయ కొట్టింది తామేనని బాబు తెలిపారు. ఇక ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1గా నిలిపి శక్తి కూటమి ప్రభుత్వానికి ఉందని చంద్రబాబు తెలిపారు. అద్భుతంగా వచ్చింది. ఎయిర్పోర్టుని ఫ్లయింగ్ ఫిష్ ఆకారం నిర్మించారు. మన తీర ప్రాంతాన్ని ఇది గుర్తు చేస్తుంది. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఎయిర్పోర్ట్లో అడుగడుగున తెలుగు కళలు, సంస్కృతి కనిపిస్తున్నాయి. తెలుగు ముగ్గులు, ఏటి కొప్పాక బొమ్మలు, కూచిపూడి నృత్యం, తోలు బొమ్మలాట, బొబ్బలి వీణ, నాదస్వరం, లేపాక్ష నంది వంటివి ప్రతిబింబించేలాగా తీర్చిదిద్దారు. విశాఖ నుంచి భోగాపురాన్ని నిర్మించే బీచ్ కారిడారు ప్రకృతి అందాలతో మరింత ఆకర్షణ తెస్తుంది. గ్లోబల్ ఏరోస్పేస్ ఏవియేషన్ హబ్కి జిఎంఆర్ మానస ఏవియేషన్ యూనివర్సిటీ, ఏఎస్ఐపి సెమీ కండక్టర్ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసుకున్నాం. జిఎంఆర్ విఎఫ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి ప్రారంభించుకున్నాం. శంషాబాద్ ఎయిర్పోర్టుతో తెలంగాణ దిశ మారింది. భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర